ఇప్పుడు కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మిత్రులందరినీ అమెరికాలో ఉన్న వాళ్ళందరినీ ₹1 ఏం పెట్టకండి, డొనేషన్ ఏం అడగట్లా, ఫ్రీగా మీ పేరు మీ అడ్రస్ మీది, మీకు సహాయం కావాలన్న అందరూ జాయిన్ అయిపోండి. మీకు అన్యాయం జరిగిందన్న వాళ్ళందరూ జాయిన్ అయిపోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అమెరికన్ వీసా ఉండి ఓవర్ స్టే చేస్తే దానికి చట్టం ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఒక్క సెంటెన్స్లో. దాన్ని లీగల్ ఎలా చేయాలో నేను చూసుకుంటా. 3, మీరు ఇండియన్స్ అయి భారతదేశంలో నుండి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలు పుట్టారు అంటే అక్కడ సిటిజన్స్, వాళ్ళని ట్రంప్ పంపడానికి పవర్స్ లేవు. ఆర్టికల్ 14 బిల్ ఆఫ్ రైట్స్ ప్రకారం అక్కడ వాళ్ళు సిటిజన్స్. ఇప్పుడు ట్రంప్ తెచ్చిన చట్టం 66% 2/3 కాంగ్రెస్ సెనెట్ అప్రూవ్ చేయాలి, చేయరు. ఆ బాధ్యత నాది అని చెప్పాను, వాళ్ళు చేయరు. ట్రంప్ ఓడిపోతాడు. ఎప్పుడు మీకు హెల్ప్ కావాలంటే నేను ఫ్రీగా హెల్ప్ చేస్తాను అంటున్నాను. 4, అవసరమైతే ఎక్కడ ధర్నా ఎప్పుడు పెట్టాలి అన్నది ముందు మీరు జాయిన్ అయితే, నా హెల్ప్ కావాలంటే ఈడి దగ్గరికి ఆడి దగ్గరికి వెళ్ళి మొన్నకు వెళ్ళారు, మేము లోకేష్ దగ్గరికి వెళ్ళామండి, లోకేష్ ఏమి హెల్ప్ చేస్తాడు? వాళ్ళు దాచుకోవడం, దోచుకోవడం, కాపాడుకోవడం, విదేశీ కంపెనీలు పెట్టుకోవడం వాళ్ళ నాన్న నేర్పిన విద్య ఆయనకి. ఈ రాజకీయ నాయకులు ఎవడైనా సరే పేర్లు పెట్టను నేను, అందరూ అవినీతి పరులే. 1000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకున్న వాళ్ళని జగన్ చంద్రబాబుని తిట్టడం, చంద్రబాబు జగన్ని తిట్టడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొత్తోడు కనుక 1000 కోట్లు దోచుకుంటున్నాడట, వాళ్ళతో పాటు నేర్చుకుంటున్నాడు. ఎందుకంటే అన్నీ ప్రయత్నించాడు, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాడు. నేను క్రిస్టియన్ అన్నాడు, నేను దళితుల అమ్మాయి, నా భార్య ఇది అన్నాడు. ఇప్పుడు అన్నీ అయి నేను సనాతన ధర్మ అంటాడు. మళ్ళీ అలాంటి పేరు పెట్టుకుంటారు కొంతమంది. రండి కలిసి పోరాడుదాం, రాష్ట్రాన్ని కాపాడుదాం, దేశాన్ని కాపాడుదాం. తెలంగాణ నేను ఎందుకు కాపాడలేకపోతున్నాను? ఇప్పుడు వాళ్ళు నన్ను అడ్డుకుంటున్నారు. ఎవరు? ఈ రాజకీయ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ రేవంత్ రెడ్డి, ఈ నరేంద్ర మోదీ, ఈ కేసీఆర్, ఈ జగన్మోహన్ రెడ్డి. మొన్నటి వరకు అడ్డుకోవడం ఎందుకు? ఇప్పుడైనా కలిస్తే ఎంత బాగుంటుంది. అరే నేను ఇంత మద్దతు ఇస్తున్నానే జగన్ని, వైసీపీని కాపాడడానికి అపోజిషన్ అని పిలవాలా? జగన్మోహన్ రెడ్డి కలవాలా? ఈరోజు అమిత్ షా కలుస్తాడే, రోజు తిడుతున్న మోదీ కలుస్తాడే, నిన్న మాట్లాడారే పెద్దలు, ఢిల్లీ పెద్దలు. నేను దేశం కొరకు, దేవుడి తరపుని మీ కొరకు పోరాటం చేస్తున్నా ఫ్రీగా, నాకు డబ్బులు ఖర్చుతో, ₹1 మీ దగ్గర తీసుకోకుండా. అందుకనే తెలంగాణ గ్రామ సర్పంచులారా, స్టూడెంట్లారా, థ్యాంక్ యూ. నేను చూస్తున్నాను బిగ్ టీవీ లైవ్ ఇస్తుంది, ఏబిఎన్ లైవ్ ఇస్తున్నారేమో, ఇస్తున్నారు. థ్యాంక్ యూ. TV9 ఇవ్వలేదు కదా. ఏదో మెగా కృష్ణరెడ్డిని అన్నానట, వాళ్ళు లైవ్ ఇవ్వరట, బాయ్కట్ చేస్తున్నాడు. చేయరా, మిమ్మల్ని మూసేసి రోజులు టైం వస్తుంది, దగ్గరకు వస్తున్నాయి. అదాని తిట్టకూడదు, మెగా కృష్ణరెడ్డిని పొగడాలా, చంద్రబాబు రేవంత్ రెడ్డి పొగిడినట్టు. 1,10,000 కోట్లు దోచుకున్నందుకు కాళేశ్వరంది, 48,000 కోట్లు దాచుకున్నందుకు. మళ్ళా ఇప్పుడే చంద్రబాబు నాయుడు ఇంకో 2-3 వేల కోట్లు ఏది అనంతపూర్లో ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడట రాయలసీమలో. ఏం మీడియా వాళ్ళయా మీరు? చెప్పరా ఏ ప్రాజెక్ట్ ఇచ్చాడో మొన్నే మెగా కృష్ణరెడ్డికి. మీరు భయపడుతున్నారా? అరే నేనున్నానే మీతో. ఏదో ప్రాజెక్ట్ ఇచ్చాడు మొన్నే, నాకు టైం లేక దానికి కౌంటర్ ఇవ్వలేదు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎవరికి? మెగా కృష్ణరెడ్డికి. వదులుతావా? దొంగల్ని, గజ దొంగల్ని వదలను. మీడియా మిత్రులారా, వాళ్ళు ఓనర్స్ అయినప్పటికీ మీడియా రిపోర్టర్స్ అందరూ మళ్ళీ ధర్నాలు చేయడం మొదలుపెట్టండి. ఎలాగా మనం పవర్లోకి వస్తున్నాం, మీకు న్యాయం జరుగుతుంది. నన్ను ఎవరైనా పంపగలరా తిరిగి? లైవ్లు ఇచ్చిన ఛానల్స్ ఓనర్స్ అందరినీ దేవుడు దీవించును గాక. లైవ్లు ఇవ్వని వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్పును గాక, పనిష్మెంట్ ఇచ్చును గాక. ఇదే కదా నేను చెప్తున్నాను. మొట్టమొదట
నాలుగు చేయాలి అమెరికాలో ఇబ్బంది పడుతున్నారు. ఫస్ట్ drkpaul.org వెబ్సైట్లో మీ పేరు, మీ డీటెయిల్, మీ ఈమెయిల్ మీరు పెట్టేసేయండి. కేపాల్ మా వాట్సాప్కు పెట్టండి, మా యాప్లో కేపాల్ యాప్లో పెట్టండి, ప్రజాశాంతి పార్టీ వెబ్సైట్లో పెట్టండి. మాకున్న స్టాఫ్ ప్రకారం మేము 72 గంటల్లో మీకు రెస్పాండ్ అవుతాం. నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ వీసా ఓవర్ స్టే అయిపోయింది, వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మేమేమి చేయాలని కన్ఫ్యూజన్లో ఉన్నోళ్ళు మీరు అమెరికా వదలకండి, అక్కడే ఉండండి. 3, మీకు ఇల్లీగల్గా మీరు ఇల్లీగల్ అయినప్పటికీ అమెరికాలో మీకు పిల్లలు పుడితే మీరు లీగలే, మీ పిల్లలు సిటిజన్సే, వాళ్ళని పంపడానికి లేదు, అది పెట్టండి. 4, ఇప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడిని అమెరికన్ సెనేటర్స్కి నేను పంపిస్తున్నాను, అందుకే అది మాట్లాడాను. అక్కడ సెనెట్ చైర్మన్ మెజారిటీ లీడర్ జాన్ థూన్ 2002లో నా గ్లోబల్ పీస్ కోఆర్డినేటర్, చాలా మంచి ఆయనే మోస్ట్ పవర్ఫుల్, ఆయనకి కూడా మీరు వీడియోలు పంపండి. నేను త్వరలో వాషింగ్టన్ DC, వీలైతే నెక్స్ట్ వీక్లోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు చేయవలసినవి ప్రశ్నలు అడగండి. మీడియా మిత్రులు మాత్రం నేను తిట్టినా ఓనర్స్ మీకు దీవెనే. మెగా కృష్ణరెడ్డి మారకూడదా? తప్పే ఉంది. రామేశ్వరం మారకూడదా? కొంతమంది ఇండియన్స్ను మనం తీసుకొద్దాం, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, నేను మిమ్మల్ని క్షమిస్తాను, కలిసి పనిచేద్దాం. అయ్యో, అమెరికాలో నాకున్న టీమ్స్ ట్రంప్కే లేవు. నాకున్న ఫాలోయింగ్ ట్రంప్కి ఎంతమంది ఫాలోయింగ్? 40% రిపబ్లికన్స్, నాకు 90% ఫాలోయింగ్ డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, ఇండిపెండెంట్స్. ఇప్పుడు నేను చూడాలి, ఈరోజే కదా వెబ్సైట్ క్రియేట్ చేసాం రాత్రి ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు ఎంతమంది చేస్తారు అన్నది 72 అవర్స్లో నేను మరలా మీకు అనౌన్స్మెంట్ చేస్తాను మీడియా ద్వారా. ఇప్పటికైతే నేను అడిగిన తర్వాత 96 లక్షల మంది వాట్సాప్ గ్రూపుల్లో చేరారు ఇండియన్స్. ఇది ఇండియన్స్ కొరకు కాదు ఈ వెబ్సైట్. ఇండియన్స్ అమెరికాలో ఉండి 54 లక్షల మంది బాధపడుతున్నోళ్ళు నాతో చేతులు కలుపుదాం అన్నవారు, నా మద్దతు కావాలి అన్నవారు, నా సపోర్ట్ కావాలి వారు కమ్మాస్ అవ్వచ్చు, రెడ్డిస్ అవ్వచ్చు, వెలమాస్ అవ్వచ్చు, దొరలు అవ్వచ్చు, దొంగలు అవ్వచ్చు, ఇల్లీగల్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు, రేపిస్టులు అవ్వచ్చు, టెర్రరిస్టులు అవ్వచ్చు, ఏం చేసినా దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. మీకు నేను లీగల్ సొల్యూషన్ ఇస్తాను. మీరు మరలా అక్కడ ఇమిగ్రేషన్లో ఎలాగా మీరు ఇమిగ్రెంట్స్ అవ్వాలో నేను చేపిస్తా. నిన్నే రాత్రే లారీ క్లైమన్ కాల్ చేశాడు. అంతకని పెద్ద లాయర్ ఎవరు? ఎలన్ డోర్స్విచ్, లారీ క్లైమన్, టామ్ గేరింగ్, వీళ్ళందరూ నా మిత్రులు, శిష్యులు. నేను రోజు మాట్లాడుతున్నాను వాళ్ళతో. ఏమని? డిస్ట్రిక్ట్ కోర్టులో ఎక్కడ, ఫెడరల్ కోర్టులో ఎవరు ఫైల్ చేయాలి, సుప్రీం కోర్టులో ఎప్పుడు ఫైల్ చేయాలి, 30 రోజులు దాటకముందే ఫిబ్రవరి 20 లోపునే నేను అమెరికా వెళ్ళి ఈ లోపల అన్నీ మేము ఫైల్ చేస్తున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం, నోటీసులు ఇవ్వాలి. ముందు ట్రంప్కి లెటర్ రాశారు, మీకు పంపించాను మీడియాలో. ఎవరైనా వేసారా? ఆహా. కేపాల్ది అయితే వేయరు. నారా లోకేష్ తుమ్మాడు, జగన్ చెయ్యి ఊపాడు, ఇలాగ అన్నాడు, భరత్ ఎవరినో కలిశాడు, స్టీల్ మినిస్టర్ ఇక్కడికి వచ్చాడు. ఈ దొంగల వల్ల ₹1 లాభం ఉందా దేశానికి? అరే నేను చేశాను. అమెరికాలో వాషింగ్టన్ DC మీటింగ్ 17 లక్షల మంది కళ్ళతో చూశారు. అప్పుడు